గౌరవనీయులైన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలకి పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున ముందుగా నమస్కారాలు. కొన్ని గంటల క్రితం కేటీఆర్ వచ్చి శుద్ధపూసలాగా నీతి వాక్యాలు చెప్తున్నాడు. బంగారు తెలంగాణ అని వాళ్ళ కుటుంబం బంగారు తెలంగాణని మొత్తం దోచుకుంది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణలో ఏం మార్పు రాలా. ఇలా దోచుకోవటానికే వీళ్ళ కుటుంబాలు. అలాగే వెలమ ధరల అహంకారం కేటీఆర్లో కనబడుతుంది. చాలాసేపు నేను చూశాను, చాలా చక్కగా వర్ణిస్తాడు. 2 రోజుల క్రితం విపరీతంగా బూతి మాటలతో సహా మాట్లాడుతున్నారే తెలంగాణ కొంతమంది. మరి అప్పుడు నువ్వు బయటకు వచ్చేందుకు మాట్లాడలా? ఇదే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారే, అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలా? ఇవాళ ఏదో కొత్తగా చెప్తున్నారు. దయచేసి కేటీఆర్ గారు లిక్కర్ స్కామ్లో 250 కోట్ల స్కామ్లో మీ అక్క దొరికింది. ముందు మీ అక్క సంగతి, మీ సంగతి రాబోయే రోజుల్లో అన్నీ బయటకు వస్తాయి. దయచేసి ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క దృష్టితో సారించుకుంటారు. ఈ భారతదేశంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది, ఏ పార్టీకైనా స్వేచ్ఛాయుతం ఉంటుంది. భావ సౌరూప్యం కలిగినటువంటి దేశం మన భారతదేశం. సోషలిజం ఎక్కువగా ఉన్నటువంటిది భారతదేశంలో. దయచేసి మీరు మీ మాటలు వెనక్కి తీసుకోండి. రెండోసారి తెలంగాణ ఆంధ్ర అని చెప్పి మీరు ప్రగల్భాలు పలకొద్దు. అక్కడ మా కాపులు ఉన్నారు, ఇక్కడ మా కాపులు ఉన్నారు. అక్కడ మాకు దాదాపు ఒక 25 లక్షల మంది కాపులు ఉన్నారు, ఇక్కడ 1 కోటి మంది ఉన్నారు. మీరు ఏది చేసినా అది తప్పుగానే భావించాల్సి వస్తుంది. దయచేసి మీరు మీ మాటలను వెనక్కి తీసుకోండి. ఈ యొక్క తెలంగాణ వాదాన్ని, ప్రాంతీయతత్వాన్ని మీరు రెచ్చగొడితే దానికి వేరే రకంగానే తీర్పు ఉంటుంది. దయచేసి ఇకనైనా మార్పు చెందండి.